నీ లవరు సడన్గా బ్రేకప్ చెప్తే ఏం చేస్తావు? మనకు లవర్ ఒక బ్రేకప్ చెప్పింది అనుకో, మనం ఇప్పుడు ఆ లవర్ కాకపోతే ఇంకొక లవ్, ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడు, ఇలాంటి అమ్మాయి ఇప్పుడు మోసం చేసింది అనుకో, ఆ అమ్మాయి ముంగని ఇంకో బైక్ వేసుకొని తిరుగుతూ ఆమె చూసుకుంటూ ఇంకొక అమ్మాయి ఎక్కించుకొని తిరగాలి అంతే. అదానికి కుళ్ళు కుళ్ళు ఏడవాలి అది. అది ఏడ్చింది నాకు ఇంకోసారి ఒకరికి బ్రేకప్ చెప్పాలంటే కూడా అది ఏడ్చి ఏడ్చి కుళ్ళు చావాలి అది. అలా ఉండాలి, అలా చెప్పాలి దానికి. మనం ఒకదాన్ని తీసుకొని పోతున్నాం అనుకో, అది చూస్తుంది, చూసి ఏంది ఈడు నన్నే లవ్ చేసి ఇంకొకరిని ఎక్కించుకో అంటే దానికి అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు వదులుకున్నా అని అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి, ఎందుకు వదులుకున్నా అసలు ఇతన్ని, ఇంత బాగుండే ఏమైంది, ఇంత నవ్విస్తాడు ఏమైంది అసలు, నేను ఎందుకు ఇసబెట్టుకున్నా అలా అనుకోవాలి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందని గడ్డాలు పెంచుకొని ఏరు పెంచుకొని మనకు అవన్నీ ఎందుకు. అది కాకపోతే ఇంకో అది ఉందంటే దాని ముంగడ ఇంకా ఎర్రికి ఇంకో బైక్ లేపుకుంటా వెళ్ళాలా, కానీ అది దానికోసం మనం అన్ని పట్టించుకోవద్దు అసలు. అది కాకపోతే ఇంకోటి, ఎంతమంది పెళ్లి చేసుకుంటాం, ఒక్క అమ్మాయిని చూస్తామా 10 అమ్మాయిని చూస్తాం, మనం నచ్చిందా చూస్తాం. ఇది కూడా అంతే, ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి చూసుకుంటూ వెళ్ళాలి అంతే, దాంట్లో ఏముంది. ఓకే. అండ్ వాళ్ళ ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందని ఆ అమ్మాయిని ఏం చేయొద్దు, ఆ అమ్మాయిని వదిలేసేయాలి. ఆ అమ్మాయి చెప్పిందని మనం చేస్తలేదండి, నైట్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి ఇబ్బంది, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అవసరం లేదు మనకు. అమ్మాయికి అనిపిస్తుంది మనం చూసి అమ్మాయి కుళ్ళుకోవాలి బాగా, కానీ మనం అమ్మాయి ఇసబెట్టిన వాళ్ళ ఇంటికి పోయి చూడడం అన్ని రోజు ఎక్కడ పోతుంది, హాస్టల్ పోతుందా, ఎక్కడ ఎంబడచ్చు తిరగడం, పెట్రోల్ ఖరాబ్ అన్నీ ఖరాబ్, ఎందుకు మనకు దిమాగ్ ఖరాబ్ చేసుకున్నాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి కానీ అంతే పోతుంది, వెనుకనే పోదాం, అమ్మాయి ఎవరిని చూస్తుంది ఏం చేస్తుంది అవన్నీ మనకు వద్దు. అమ్మాయి మళ్ళీ మన ఎంబడి రావాలంటే మనం వేరే లెవెల్ సపోర్ట్ దాకా ఉండాలి, కానీ అమ్మాయే కావాలా అమ్మాయి కావాలా అస్సలు అనుకోవద్దు మనం.